మంది కాంగ్రెస్ పాలనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు కూడా నివాళులర్పిస్తూ వారి ఆత్మలకు ద్రోహం జరిగే విధంగా ఈరోజు తమ్మినేని వీరభద్రం గారు ఏం చేశారు? తమ్మినేని వీరభద్రం గారు తీన్మార్ మల్లన్న గారికి ఓపెన్ గా సపోర్ట్ చేశారు. ముదిగొండ అమరవీరుల ఆత్మలు క్షోభిస్తున్నాయి. ఇదే తీన్మార్ మల్లన్న ఇదే కమ్యూనిస్టు పార్టీ మీద 100 కోట్లు తిన్నారు మీరు 10 టీవీ వ్యవహారంలోని ప్రొఫెసర్ నాగేశ్వర్ను, బివి రాఘవులను, తమ్మినేళ్ళ వీళ్ళ ముగ్గురిని కూడా ఏకి పారేసిండు ఆయన క్యూనుస్. మరి వాళ్ళు ఏమైంది సడన్గా తమ్మినేని వీరభద్రం గారు అంటే మీరు 100 కోట్లు తిన్నట్టేనా? మరి మీ 10 టీవీ వ్యవహారంలో మరి నేను యూటీఎఫ్ సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రిక్షా దొక్కే రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న, హమాలీ కొమరన్న వీళ్ళందరూ మరి యూటీఎఫ్ టీచర్లు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపాయి వేసి మరి 10 టీవీని పెంచి పోషించారు. మరి అలాంటి 10 టీవీ వ్యవహారంలో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న, ఆ తీన్మార్ మల్లన్నను ఇవాళ తమ్మినేని వీరభద్రం గారు మరి ఓపెన్ గా సపోర్ట్ చేసి ఆయనకే ఓటేంటంటే ముదిగొండ అమరవీరులు క్షమిస్తారా? మరి క్షమిస్తారా? వాళ్ళు వాళ్ళ కుటుంబాలు క్షమించరు. ముదిగొండ నుంచి వల్లభి దాకా, వల్లభి నుంచి మరి బోనకల్ దాకా, బోనకల్ నుంచి మధిర దాకా, మధిర నుంచి ఎర్రుపాలెం దాకా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఎవరు కూడా ఈ ద్రోహాన్ని క్షమించరు. మిత్రులారా ఈరోజు గత నేను వారం రోజుల నుంచి సోదరుడు రాకేష్ రెడ్డి గారి గురించి నేను మరి ప్రతిరోజు కూడా ఒకసారి హరీష్ రావు గారితో, ఇంకొకసారి కేటీఆర్ గారితో, ఇంకా సీనియర్ నాయకులు చాలామంది వారు ఎంబడి పోతా ఉన్నాం. మిత్రులారా చాలా చోట్ల కూడా ప్రశ్నించే గొంతుక అనే ఒక మాట వినిపిస్తున్నది. తీన్మార్ మల్లన్న గారు పోయిన ప్రతి చోట కూడా ప్రశ్నించే గొంతుక నాకు సపోర్ట్ చేయండి అంటున్నాడు. నేను ఒక 5-6 ప్రశ్నలు వేయాలనుకున్నాను మల్లన్న గారికి. వారి మీద నాకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేవు, కానీ నేను వాస్తవాలు ముందర పెట్టి మాత్రమే వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. తీన్మార్ మల్లన్న గారు అదేవిధంగా ఈ ప్రశ్న రేవంత్ రెడ్డికి కూడా వర్తిస్తుంది. ఇదే ప్రశ్న పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా వర్తిస్తుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా వర్తిస్తుంది. మరి ఒక 3 రోజుల క్రితం ఈ ఉత్తర తెలంగాణకు తలమానికమైన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఎంజీఎంలో 5 గంటలు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 వరకు విద్యుత్ పోయింది. ఎంజీఎం మొత్తం కూడా చీకటి. మరి అప్పుడు పెద్దలు హరీష్ రావు గారు ఉన్నప్పుడు వాటిని కంటిన్యూస్గా మానిటర్ చేసి దాని పని సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా దాని ఎదురుగా ఉండే సెంట్రల్ జైల్ దాన్ని ఖాళీ చేయించి 28 అంతస్తుల గొప్ప హాస్పిటల్ కట్టే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ 28 అంతస్తులు వచ్చినాయి. మరి అలాంటి గొప్ప ఎంజీఎంలో 4:30 నుంచి 9:30 వరకు విద్యుత్ అంతరాయం పూర్తిగా చీకటి వస్తే పేషెంట్లందరూ కూడా ఐసీయూలల్లా మిగతా వార్డులో ఉండే పేషెంట్లు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వరండాలో వచ్చి పండుకున్నారు. 4 జనరేటర్లు 3 జనరేటర్లు పనిచేయకుండా పోయినాయి. అంటే మరి దీని మీద తీన్మార్ మల్లన్న గారు ఎప్పుడన్నా మాట్లాడినరా? మరి ఎక్కడుంది ప్రశ్నించే గొంతు? ఇక రెండవది ప్రశ్నించే గొంతుకు అన్నారు. ఇప్పుడు సోదరుడు రాకేష్ రెడ్డి గారు మన నిరుద్యోగ బిడ్డలను వేధిస్తున్న 46 జీవో 46 మరి దాని మీద నిరుద్యోగ బిడ్డలందరూ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి ఆ తెలంగాణ స్పెషల్ పోలీస్కు ఎగ్జంప్షన్ తీసుకోవడం లేదు. అదేవిధంగా సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేయడం లేదు. లేకపోతే ఇప్పుడు వచ్చిన వేకెన్సీల్లో ఈ జీవో 46 బాధ్యతలను అడ్జస్ట్ చేయడం లేదని వీళ్ళందరూ కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి 6 నెలలు అయింది. కోర్టుకు పోతే 6 నెలలు అయింది. మరి పిటిషనర్ల తరపు నుంచి న్యాయవాది పోతున్నాడు రెగ్యులర్గా. పిటిషనర్లు ఎవరు? మన పేద పిల్లలు. గవర్నమెంట్ తరపు నుంచి పోవాల్సిన వ్యక్తి ఎవరు? అడ్వకేట్ జనరల్. ముఖ్యమంత్రి నుంచి డైరెక్ట్ ఆదేశాలు ఏమని అడ్వకేట్ జనరల్ పోకూడదు, నువ్వు పోకు, అది ఎన్ని రోజులైనా వాయిదా పడని. మరి దీన్ని ఎప్పుడన్నా ప్రశ్నించిండా తీన్మార్ మల్లన్న? అసలు పేద పిల్లలకు హైకోర్టు పోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడన్నా ఆలోచించినావా మనం? మరి అలాంటి పరిస్థితిలో ఎందుకు ఈ ప్రశ్నించే గొంతుకైన తీన్మార్ మల్లన్న గారు దీని గురించి మాట్లాడలేదు? ఇక 3వ విషయం, భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో
వైష్ణవి మరియు భవ్యశ్రీ అని ఇద్దరు బిడ్డలు 3 నెలల క్రితం 1 గంటకు మధ్యాహ్నం ఊరేసుకొని చచ్చిపోతారు. వాళ్ళ గురించి ఒక్క రోజు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మన దురదృష్టం చూడండి, ఇక్కడ ముఖ్యమంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రెండు ఆయన్నే. ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా దీని గురించి మాట్లాడలేదు. మరి దీని గురించి మాట్లాడిండా తీన్మార్ మల్లన్న? మేమందరం పోయి సంక్షేమ భవన్ ఎదురుగా ముఖ్యమంత్రి గారు మీ పాదాలను పాలతో కడుగుతాము, దయచేసి అన్ని వర్గాలకు చెందిన సంక్షేమ హాస్టళ్లను వాటన్నిటిలో కూడా కౌన్సిలర్ ఆనాడు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కౌన్సిలర్ వ్యవస్థను పెట్టి వీళ్ళందరి ప్రాణాలు కాపాడిండో ఆ విధంగా ప్రాణాలు కాపాడే వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించండి అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సమాధానం లేదు. మరి దాన్ని ప్రశ్నించిండా తీన్మార్ మల్లన్న? మీరు ఆలోచించాలి ఇవన్నీ కూడా. బదే భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో శ్రీకాంత్, బచ్చలకూర శ్రీకాంత్ అనే ఒక 6వ తరగతి అబ్బాయి, దానితో పాటు 30 మంది విషాహారం తిని ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నాడు విషాహారం తిని అట్లా పడిపోయి వాంతులు విరేచనాలతో పడిపోతే 3 రోజుల తర్వాత అక్కడుండే విద్యార్థులందరూ ఆ పిల్లవాళ్ళను మోసుకొని పోయి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించిండ్రు. ప్రిన్సిపల్ లేడు, కలెక్టర్ లేడు, డిప్యూటీ కలెక్టర్ లేడు, ఎవరూ లేరు. అందులో ఒక పిల్లవాడు చనిపోయాడు. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. మరి ఎక్కడ పోయింది ప్రశ్నించే గొంతుక? మీరు ఆలోచించండి. ఎవరు ప్రశ్నించే గొంతుక, ఎవరు ప్రశంసించే గొంతుక? నిజమైన ప్రశ్నించే గొంతుక హరీష్ రావు గారి రూపంలో మనకు అసెంబ్లీలో ఉన్నారు. రేపు మనకు రాకేష్ రెడ్డి రూపంలో కౌన్సిల్లో కూడా ఉంటారు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మామూలు ఓటింగ్ కాదు, ఇది పట్టభద్రుల ఓటింగ్. 2023 నవంబర్లో పట్టపగలే ఈ పట్టభద్రులే మోసానికి గురైనరు కాంగ్రెస్ చెప్పిన గ్యారంటీల గారడీల వల్ల. కానీ ఈసారి మోసపోతే మాత్రం మనని చరిత్ర క్షమించదు. మరి ఈరోజు రాకేష్ రెడ్డి గారిని మన అభ్యర్థులను మనం కంపేర్ చేయాలి, పోల్చి చూడాలి. ఎవరు ఒక సబ్బులను సంతూర్ సోపును, సింతాల్ సోపును, అదేవిధంగా మరి శాంసంగ్ ఫోన్ను, యాపిల్ ఫోన్ను ఎట్లయితే కంపేర్ చేస్తామో అదేవిధంగా అభ్యర్థులను కూడా కంపేర్ చేయాలి. చేయాలా వద్దా? బరాబర్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు రేపు మన బిడ్డల గురించి మాట్లాడే వ్యక్తులు, మన జీవితాల గురించి మాట్లాడే వ్యక్తులు. మన జీవితాలను మార్చే చట్టాల్లో వీళ్ళ పాత్ర గణనీయంగా ఉంటుంది కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడాలి. మొదట రాకేష్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. తల్లిదండ్రుల కలలను ఎట్టి పరిస్థితులు కూడా నిజం చేయాలి, ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని చెప్పి రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఎలాంటి దురలవాట్లకు కూడా లోను కాకుండా 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయి అక్కడి నుంచి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకొని దేశంలో ఉండే ఒకటే ఒక గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ అయిన బిట్స్ పిలానీకి రాకేష్ రెడ్డి గారు పోయారు. బిట్స్ పిలానీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా చదువును అశ్రద్ధ చేయకుండా అక్కడ కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు మన రాకేష్ రెడ్డి. గోల్డ్ మెడల్ తెచ్చుకొని అక్కడి నుండి మరి అమెరికా పోయిండు. అమెరికాలో ఫేస్బుక్ అనే కంపెనీలో పనిచేసిండు, సిటీ బ్యాంకులో పనిచేసిండు, ఇంకా అంతర్జాతీయ బ్యాంకుల్లో పనిచేసి అక్కడనే సెటిల్ కాకుండా అమెరికాలో చాలా ఆనందంగా ఉంటుంది, స్వర్గంలా, భూతల స్వర్గంలా ఉంటుంది. ఆ జీవితం ఎవరైనా కోరుకుంటారు. కానీ నా మాతృభూమికి రావాలని అక్కడ లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదిలేసి, తృణప్రాయంగా వదిలేసి ఈరోజు వరంగల్కి వచ్చి మరి రాజకీయాల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా క్రియాశీలకంగా ఉన్నాడు రాకేష్ రెడ్డి. అంతనే కాదు, ఇతను బుక్కులు కూడా రాసిండండి. ఇతను పత్రికలకు వ్యాసాలు రాసిండు, ఇండియన్ ఎకానమీ మీద బుక్ రాసిండు. అట్లా చాలా నిరుద్యోగ బిడ్డలకు ఏవేవైతే పుస్తకాలు అవసరం ఉంటాయో ఆ పుస్తకాలన్నీ రాసిన వ్యక్తి రాకేష్ రెడ్డి. నిజంగా ఈయన చదువుకున్న విద్యాలయాలు ఎంత గొప్పవంటే అందులో మరి చదువుకున్న వ్యక్తులు ఈరోజు ప్రపంచంలో బిలియనీర్లుగా ఉన్నారు. మనం redbus.in మన ఆర్టీసీ బస్సుల బుకింగ్, ప్రైవేట్ బస్సుల బుకింగ్ సీట్లన్నీ కూడా ఎక్కడి నుంచి చేసుకుంటాం? రెడ్ బస్సు, అభి బస్సు అని 2 కంపెనీలు ఉంటాయి. ఆ యాప్లు పెట్టి చేసుకుంటాం. ఆ యాప్లను సృష్టించింది ఎవరు? ఫణీంద్ర సమా అని మన బిట్స్ పిలానీ స్టూడెంట్.
అదేవిధంగా మరి ప్రశాంత్ పాలకుర్తి, అదేవిధంగా గులు మిర్చందాని, అదేవిధంగా మరి బాబా కయాని, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప కంపెనీలు పెట్టిండ్రు. రేపు రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే వాళ్ళందరినీ ఇదే పోనకల్లుకు తీసుకొచ్చి మీ అందరికి కూడా పరిచయం చేయించి మనందరి బిడ్డలను వాళ్ళకన్నా గొప్పగా తయారు చేసే ఒక గొప్ప యజ్ఞానికి పునాదేస్తాడు మరి రాకేష్ రెడ్డి. మిత్రులారా, మరోవైపు మనకు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. తీన్మార్ మల్లన్న గారు తన స్వహస్తాలతోని సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన అఫిడవిట్లో ఆయన ఓపెన్గా చెప్పిండు, నా మీద 56 మరి 56 కేసుల పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. మొట్టమొదటి కేసు, మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరూ వాళ్ళని తిట్టుకునే విధంగా ఆ ఫోటోలన్నీ కూడా ప్రింట్ చేయడం. ఇది మంచి పనేనా మిత్రులారా? మంచి పనేనా? మన అమ్మల మొబైల్ ఫోన్సో, మన చెల్లెళ్ళ మొబైల్ ఫోన్సో, లేకపోతే మన మొబైల్ ఫోన్సో మన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టి ఆ మొబైల్ ఫోన్స్కు మీరు ఫోన్ చేయండి అని చెప్పి పెడితే కరెక్టేనాది? రేపు మనకి ఎవడెవడి నుంచో కాల్స్ వస్తాయి, ఎందుకోసమో కాల్స్ వస్తాయి, అవన్నీ కూడా మరి టాలరేట్ చేద్దామా? అలాంటి కేసులు. ఈయన వేధించినందువల్ల చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు, మెడ మీద కత్తి పెట్టి డబ్బులు సంపాదించారు. మరి ప్రశ్నించే గొంతుకల మీద ఇట్లా కేసులు అవుతాయా? ఒక్కసారి ఆలోచించండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు, ఆయన మీద కేసులు అయినాయా? కాలేదు. తులసి చంద్ అని ఒక యూట్యూబర్ ఉంటుంది, ఆమె మీద కేసులు అయినాయా? కాలేదు. ధ్రువ్ రాతి, నరేంద్ర మోడీని గజగజ వణికిస్తున్న ధ్రువ్ రాతి మీద కేసులు అయినాయా? కాలేదు. మరి వాళ్ళందరి మీద కానప్పుడు తీన్మార్ మల్లన్న గారి మీద ఎందుకైనాయి? ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా మరి కేసులు ఇవి తప్పుడు కేసులు అయితే కోర్టు ఈయనకు మరి అవన్నీ ఎఫ్ఐఆర్లు కొట్టేవి, కానీ కొట్టేయలేదు కోర్టులన్నీ కూడా. 70 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. మరి ఆయన రేపు పట్టభద్రుల ప్రతినిధిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా?